హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. నేను గ్రీన్ గోకరకాయ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చోలకాయ అంటారు, కొన్ని దిక్కుల గోకరకాయ అంటారు, గోరు చిక్కుడుకాయ అని కూడా అంటారు. దీన్ని గ్రీన్ గోకరకాయ ఎలా చేస్తాం చూపిస్తాను. అంటే గ్రీన్గానే ఉంటుంది అన్నమాట. ఇది పసుపు వేయొద్దు, పసుపు వేస్తే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. గ్రీన్ ఉండాలంటే గ్రీన్ గోకరకాయ, దానికి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా అల్లం ముక్కలు, గ్రీన్ కారం, గ్రీన్ పుదీనా, ఇక్కడ తగపడ నూనె పెట్టుకున్నాం. ఇప్పుడు తాల్పు గింజలు వేసేద్దాం. మొత్తం గ్రీన్గానే ఉంటుంది కూర అన్నమాట. కొద్దిగా తాల్పు గింజలు, జీలకర్ర, ఆవాలు కడతాను అంటున్నప్పుడు పసుపు వేయలేదు. ఆ గిన్నెలో కొంచెం అంటుకొని ఉంటే పడ్డది. పసుపు వేయొద్దు, పసుపు వేస్తే మరి మీకు గ్రీన్ కలర్ కనిపించదు. అందుకని తడతడ అంటున్నప్పుడు ఉల్లిగడ్డ వేసేద్దాం. ఉల్లిగడ్డ అల్లం ముక్కలు వేసేసుకున్నాం. ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక గోకరకాయ వేసేద్దాం. గ్రీన్ గోకరకాయ ఎలా చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. గ్రీన్ గోకరకాయ చపాతీతో కూడా తినొచ్చు, అన్నంతో కూడా తినొచ్చు, దేంతో అయినా తినొచ్చు. ఇది మొత్తం బ్రౌన్ కలర్ కావాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చినాక గోకరకాయ వేసేద్దాం. ఆ గోకరకాయతో పాటు కొంచెం వాటర్ కూడా వేసేయాలి, ఉడుకుతుంది కదా, ఉడకాలి కదా, దానికోసం. అదే బ్రౌన్ కలర్ వచ్చింది కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు తగపడ గ్రీన్ చిల్లీ పేస్ట్ మరీ ఎక్కువ వేసుకుంటలే, ఇంత. నేను ఎప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కావాల్సినప్పుడల్లా ఇలా వేసుకొని వంటలు చేసుకుంటాను, ఎలా కావలిస్తే అలా అన్నమాట. ఎక్కువ నేను గ్రీన్ చిల్లీ వాడతాను. రెడ్ కారం పొడి చాలా తక్కువ, కొన్ని మసాలాల కూరలలో ఎక్కువ వాడతాను. నాకు ఇట్లా గ్రీన్ గోకరకాయ చాలా ఇష్టము. దీంట్లో నేను అల్లం ముక్కలు వేసుకున్నా, కానీ మీ దగ్గర ఉంటే ఎల్లిపాయలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒట్టి ఎల్లిపాయలు, అల్లం లేకుండా చాలా కమ్మగా వస్తుంది. కొద్దిగా ఫ్రై అయినాక గ్రీన్ చిల్లీ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు గోకరకాయ గుమ్మరించుకుందాం. గోకరకాయ వేసేసి దీంతోపాటు కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను. నేను ఉడకాలి కదా, అందుకని. ఇప్పుడు కలిపేసి మూత పెడదాం. ఒక 15 నిమిషాలు మూత పెట్టి వెయిట్ చేద్దాం. 15 నిమిషాలలో ఈ కలర్ ఎలా అవుతుంది చూద్దాం. గ్రీన్ గోకరకాయ దీన్ని మూత పెట్టి వదిలిపెట్టేద్దాం. అప్పటి వరకు నేను రొట్టె పిండి తీసుకుంటాను, చపాతీ చేసుకోనికి. వెయిట్ చేద్దాం ఒక 15 నిమిషాలు.